ప్రియమైన దైవజనాంగమా, మహాపరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడైన ప్రభు నిన్నటి దినాన ఎన్నో విలువైన విషయాలు ఆయన కట్టడమును గూర్చి నేర్చుకోవటానికి మనకి సహాయం చేశారు. విశ్వాస గృహము, ఫెయిత్ హోమ్, నిన్ననే మాట్లాడాను. ఫెయిత్ హోమ్, విశ్వాస గృహము, ఎవరికి వారు కట్టుకోవాలి. ఆ మహాదేవుని మందిరంలో మీరు స్థానాన్ని సంపాదించుకోవాలి. అలా ఎవరికి వారు కట్టుకొని ఆ మహాదేవుని మందిరంలో స్థానాన్ని సంపాదించుకుంటేనే మీరు యుగయుగాలు ఆయనతో కూడా నివసిస్తారు, యుగయుగాలు ఆయనతో కూడా ఆనందిస్తారు, లేకపోతే తృణీకరించబడతారు అనే సత్యాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. ఈరోజు కూడా మరో ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా వినండి. చాలా విలువైన అంశాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. శ్రద్ధగా వినాల్సిందిగా మీ అందరినీ నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అదేమిటంటే, మన జీవితంలో ఒక ప్రారంభం ఉంటుంది, ఒక ముగింపు కూడా ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిచ్చింది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని చాలా స్పష్టంగా సెలవిచ్చింది. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అదేమిటంటే, అపోస్తలుడైన పౌలు, నిన్న మనం చెప్పుకున్నట్టుగా అపోస్తలుడైన పౌలు ఈ దేవాలయాలు లేదా కట్టడాల నిర్మాణానికి దేవుని చేత ఏర్పరచబడినవారు. ఏ ఆలయాలైతే దేవుని కోసం కట్టాలో, ఏ ఆలయాలైతే దేవుని కోసం నిర్మించాలో, వేటినైతే సమకూర్చి ఒక మహాదేవుని మందిరంగా మలచి నిత్యజీవం వరకు అప్పగించాలో, దానికోసం ఎంతోమంది పనివాళ్లను దేవుడు ఎన్నుకున్నాడు. పనివాళ్ళు, ఈ పనివాళ్ళందరూ దేవుని ఎన్నికలో, దేవుని ఏర్పాటులో జాబ్కి వచ్చిన వాళ్ళు. గవర్నమెంట్ జాబ్ కాదు ఇది. ఎవరి జాబు? గాడ్స్ జాబ్. ఎవరి జాబు? సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగం. మహాదేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఉద్యోగం. ఆ మనుషులలో అపోస్తలులు, పేరెన్నిక గన్నవాళ్ళు, ఆ తర్వాత ఇంకా ప్రారంభ సంఘ క్రైస్తవులు, మిషనరీలు, ఎంతో గొప్ప గొప్ప భక్తులు, ఆయా తరాల్లో సేవ చేసిన వాళ్ళు ఎందరో మనకు తెలుసు. వాళ్ళందరూ చేసిన పని ఏంటంటే, దేవుని కొరకు మందిరాలు కట్టారు. ఆ మందిరాలు సజీవమైన మందిరాలు, ఆ మందిరాలు ఆత్మ సంబంధమైన మందిరాలు. ఈ మందిరాలు ఎందుకు కట్టాల్సి వచ్చింది అని అంటే, మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ ద్వారా పుట్టిన పిల్లలు అవుతారు వీళ్ళు. దేవుని ఆత్మ ద్వారా కుమారులు అనబడతారు. అందుకే రోమాపత్రికలు అదే పౌలు భక్తుడు రోమాపత్రికలు ఏం రాశాడో తెలుసా? 8వ అధ్యాయం ఒకసారి చూడండి, అందరు తీయండి. 14వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. మనము దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నాము అనడానికి సంకేతం ఏంటంటే, దేవునితో నువ్వు నేను కనెక్ట్ అయి ఉన్నాము అనడానికి సంకేతం ఏంటంటే, ఆయన ఏ ఆత్మనైతే ఈ భూమి మీదకు పంపించేశారో శాశ్వతంగా ఉండిపోవడానికి, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, శాశ్వతంగా ఇక్కడే ఉంటాడు ఆయన. ఎప్పటి వరకు ఉంటారో తెలుసా? యేసుక్రీస్తు విమోచన క్రయధనముగా తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును శాశ్వత కాల లోకానికి, అనగా మహాదేవుని మందిర నిర్మాణం పూర్తయిపోయి ఆ మందిరంలో కట్టడాలుగా మనల్ని ఏర్పాటు చేసి శాశ్వత కాల రాజ్యానికి చేర్చేంత వరకు, మనతో కూడా అక్కడికి వచ్చేంత వరకు దేవుని ఆత్మ దేవుని సంఘములో నిలిచి ఉంటారు. అందుకే నేను మిమ్మల్ని అనాథలనుగా విడువను, ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకై నేను వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి నువ్వు కానీ నేను కానీ, గతంలో ఎవరైతే ఎప్పటికీ మారు మనసు పొందకుండా లోకంలో ఉండి అలా చచ్చిన స్థితిలో ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కనెక్షన్ కట్ అయిపోయి ఉన్నారు దేవునితో. నో కనెక్షన్ టు గాడ్. ఆయనతో ఎలాంటి కనెక్షన్ లేదు వీళ్ళకి. ఇప్పుడు దేవుడు వాళ్ళను మరలా తిరిగి తనతో కనెక్ట్ చేసుకోవాలి అనుకున్నారు. తిరిగి తనతో కనెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక శక్తిని పంపించాలనుకున్నారు. అదే పరిశుద్ధాత్మ శక్తి. ఈ పరిశుద్ధాత్మ శక్తి మొట్టమొదటిగా పెంతెకొస్తు అనే పండగ దినాన ఈ భూమి మీదకు రావడం జరిగింది. పరలోకం నుండి, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును అని యేసుక్రీస్తు ప్రభు వారి మాట మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ సమయంలో ఎప్పుడైతే ఆదరణకర్త భూమి మీదకు రావడం జరిగిందో, ఆయన వచ్చి మనుష్యులలో ఉండడం మొదలుపెట్టారు. మనుష్యులలో నివాసం ఉండడం మొదలుపెట్టారు. మనుష్యులలో నివాసం ఉండి లోపల అంతరంగ సంబంధమైన కట్టడం, నిన్న మనం అంతా మాట్లాడుకున్నది అదే. విశ్వాస గృహం, ఫెయిత్ హోమ్, లోపల కట్టబడుతున్నటువంటి మందిరం, లోపల నిర్మించబడుతున్నటువంటి మందిరం, లోపల దేవుడు కడుతున్నటువంటి అంతరంగ మందిరం. అక్కడ దేవుడు ఉంటాడు, దేవుడు ఉండాలి.
ఆ విధంగా ఎవరు చెక్కబడతారో, ఎవరు కట్టబడతారో వారిని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. అలా చెక్కబడని, కట్టబడని వారికి దేవుని యొద్దకు వెళ్ళటానికి, ఆయన మందిరంలో నివసించడానికి అవకాశం లేదు, రానివ్వడు. ఇప్పుడు ఈ లోపల నుండి కట్టబడటానికే పరిశుద్ధాత్ముడు సంచకరువుగా మన హృదయాలలోనికి పంపబడ్డారు. పరిశుద్ధాత్ముడు ఎక్కడికి పంపబడ్డారు? సంచకరువుగా మన హృదయములలోనికి పంపెను. దేవుడు తన ఆత్మను ఎక్కడికి పంపెనుంది బైబిల్ గ్రంథంలో? మన హృదయములలోనికి పంపెను అని స్పష్టంగా వ్రాయబడింది. తన ఆత్మను మన హృదయములలోనికి పంపెను. అలా మన హృదయంలోనికి పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నారు మనలో ఉండి అని చూస్తే చూడండి, 11వ వచనం చూడండి. అదే పత్రిక, రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా అన్నాడు. చూసారా? మీలో నివసించిన ఎడలా. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. నెక్స్ట్ 14వ వచనం మనం చదువుతున్నాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ ఏమై ఉంటారట? దేవుని కుమారులై ఉంటారు. ఇంతకుముందు కనెక్షన్ కట్ అయిపోయింది, ఇప్పుడు మరలా తిరిగి కనెక్షన్ ఏమైంది? చెప్పండి, ఏమైంది? కలిసింది. వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయి ఉందా, కనెక్ట్ అయ్యి లేదా మన ఫోన్లో చూస్తే తెలుస్తుంది, బయట తెలీదు. ఇక్కడ వైఫై నెట్వర్క్ ఉందా లేదా అనేది మనం ఎంత వెతికినా మనకు కనబడదు. ఎందుకంటే అది కనిపించే దృశ్యమైనది కాదు, అదృశ్యమైనది కనుక అది ఫోన్ సిగ్నల్లో మాత్రమే దాన్ని చెక్ చేయగలం. అర్థమైందా? అలాగే నీలో కానీ, నాలో కానీ, మనలో కానీ పరిశుద్ధాత్మ ప్రభావం ఉందా లేదా, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తున్నారా లేదా, ఆయన మనతో ఉన్నారా లేదా అనేది కూడా మనకి మనం ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవాల్సిందే తప్ప దృశ్యరూపంగా చూపించడానికి ఎలాంటి రుజువులు ఉండవు. అది మన ఎక్స్పీరియన్స్ మాత్రమే. పరిశుద్ధాత్మను గురించినటువంటి అనుభవాలు స్వీయ అనుభవాలు అవుతాయి. ఇప్పుడు ఈ ఆత్మ కనెక్ట్ అయి ఉంటేనే దేవునికి కనెక్ట్ అయి ఉంటాం. ఆత్మకు కనెక్ట్ అవ్వలేనివాడు దేవునికి కనెక్ట్ అవ్వలేడు. ఆత్మకు కనెక్ట్ అయి ఉన్నవాడే ఆకర్షింపబడతాడు, మందిరంలో ఒక కట్టడంగా నిలబడతాడు. ఆత్మకు కనెక్ట్ అయి లేనివాడు ఎవ్వడు కూడా ఎవని యందు నా ఆత్మకు సంతోషము లేదో వాని యందు నాకు సంతోషం లేదు. ఎవని యందు నా ఆత్మ నిలిచి ఉంటుందో వాడే నా కుమారుడు. ఎవడు నా ఆత్మ చేత నడిపింపబడతాడో అతడే నా కుమారుడు. అందుకే చాలా స్పష్టంగా చెప్పాడు, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ ఏమై ఉంటారమ్మా? దేవుని కుమారులై ఉంటారు. ఒకవేళ దేవుని ఆత్మ నడిపింపు మనలో లేకపోతే, మీలో లేకపోతే, ఎవరిలో లేకపోయినా వారు దేవునితో కనెక్షన్ కట్ అయిపోయి ఉన్నారని అర్థం. ఎవరైతే దేవునితో కనెక్షన్ కట్ అయిపోయి ఉన్నారో విడిచిపెట్టబడతారు, తృణీకరింపబడతారు, వదిలివేయబడతారు. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండరు. అది చాలా పెద్ద ప్రమాదం కదా, మనందరికీ తెలుసు, చాలా పెద్ద ప్రమాదం అది. ఇప్పుడు మనం మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది సంఘాలలోనికి వచ్చేసిన తర్వాత సంఘంలో ఆటోమేటిక్గా ఎవరు ఉంటారంటే పరిశుద్ధాత్ముడు ఉంటారు. ఇప్పుడు సంఘంలో ఉన్న పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావం నీ మీద నా మీద ఉన్నప్పుడు మనం దేవునితో కనెక్ట్ అయ్యే ఉంటాం. ఒకవేళ పరిశుద్ధాత్మకు వ్యతిరేక దిశలో మనం వెళ్ళిపోయి ఆ కనెక్షన్ కానీ పాడు చేసుకుంటే, లోకంతో మరలా కనెక్ట్ అయితే, లోకం వైపు మరలా తిరిగితే, మనం ఆ కట్టడంగా ఆయన మందిరంలో ఉండకపోతే నిత్య జీవాన్ని కోల్పోతాం అన్నది నిన్న మనం తెలుసుకున్నటువంటి సత్యం. ఈరోజు కూడా చాలా రుజువులు ఆధారాలతో మీతో మాట్లాడతాను, శ్రద్ధగా వినండి. ఇలాంటి పరిస్థితులు సంఘాల్లో రాకూడదని పౌలు భక్తుడు ఏం చేశాడంటే తన టీంని రెడీ చేశాడు ఆ కాలంలో. అంటే ఇప్పుడు కూడా టీం చాలా అవసరం. ఒక్కరే బండంతా నడపాలంటే ఎవరి వల్ల అవ్వదు. ఎందుకంటే మన జీవితకాలం కూడా 70 లేదా 80కి ముగిసిపోతుంది, ఇంకా తొందరగా ముగిసిపోతుంది. కాబట్టి మనందరికీ టీం ఉండాలి. ఈ టీం ఏం చేస్తుందంటే, పౌలు గారితో పాటు ఉన్నటువంటి ఆ టీం ఏం చేసిందంటే, ఆయా సంఘాలు ఎక్కడెక్కడైతే సంఘాలు కట్టబడ్డాయో ఆయా సంఘాలకు వాళ్ళు వెళ్ళడం, సంఘ పర్యవేక్షణ చేసేవారు. ఏంటది? సంఘ పర్యవేక్షణ. సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందా లేదా, సంఘం నీట్గా ఉందా లేదా, సంఘం యథార్థంగా నడుస్తుందా లేదా, సంఘం వాక్యానుసారంగా ప్రవర్తిస్తుందా లేదా, సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ టీం. ఎందుకంటే పౌలు గారు ఇంకా చాలా ప్రాంతాల్లో సంఘాలు గడుతూ వెళ్ళిపోతున్నారు కనుక ఆ టీం చాలా శ్రద్ధగా పరీక్షిస్తుంది. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద నడుస్తున్నారు, పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద వర్ధిల్లుతున్నారు. అలాంటి టైంలో బాగా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. క్రేతీయులు ఉన్న ప్రాంతానికి క్రేతు వాసులు అంటే మధ్య ఆసియాలో ఉన్నటువంటి ఒక చిన్న ద్వీపం అది క్రేత్. ఆ ప్రాంతానికి పౌలు గారు తన సేవకుడైన తీతును పంపించారు. అంతకుముందు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక పట్టుకుని వెళ్ళింది అదే తీతు గారు. ఇప్పుడు ఇదే తీతు గారు క్రేతులో చేస్తున్నారు పరిచర్య. క్రేతు వాసుల మధ్యలో క్రేతీయులు అనే పదం మీ అందరికీ తెలుసు.
ఈ క్రేతీయులు మనకి ఎక్కడ కనబడతారంటే పెంతెకొస్తు పండగ దినాన అనేక ప్రాంతాల నుండి యెరూషలేములో జరుగుతున్నటువంటి ఆ పండగకి వచ్చిన వారిలో క్రేతీయులు కూడా ఉంటారు. క్రేతు భాష వేరు, ఆ క్రేతీయులు కూడా అక్కడ ఉంటారు. అప్పుడు అన్యజనులు చాలామంది ఉన్నప్పుడు పేతురు 11 మందితో కూడా లేచి నిలిచి ఆయన తనకు అనుగ్రహింపబడిన వరము చొప్పున చక్కగా వారికి సువార్త ప్రకటించాడు. ఆ సువార్త వినిన వారిలో క్రేతీయులు కూడా ఉన్నారు. అనగా క్రేతులో నివసిస్తున్నటువంటి చెదిరిపోయిన యూదులు. బాగా అర్థం చేసుకోండి చరిత్ర. అక్కడి నుంచి ఈ క్రేతీయులు క్రేతు ప్రాంతానికి వెళ్ళిపోయారు. క్రేతు ప్రాంతంలో పౌలు భక్తుడు పరిచర్య చేస్తూ సువార్త ప్రకటిస్తూ అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. నేను మీకు చెప్పాను కదా, బయట నుంచి వచ్చిందే సంఘం. సంఘం అంటే ఏంటి? లోకంలో నుండి వేరు చేయబడిందే సంఘం. సంఘం కూడా ఒకప్పుడు లోకంలోని భాగమే. కానీ అదే లోకంలో నుండి దేవుడు పిలుచుకున్నదే సంఘం, ప్రత్యేకించుకున్నదే సంఘం. బయటికి తీసుకొచ్చి తనకంటూ ఒక అద్భుతమైన సమూహంగా సమాజంగా ఏర్పాటు చేసిందే సంఘం. అర్థమవుతుందా మీకు? రైట్. ఇప్పుడు ఈ క్రేతీయుల మధ్యలో, క్రేతు ప్రాంతంలో క్రేతీయుల మధ్యలో సంఘం ఏర్పాటైంది. అయితే అనతి కాలంలోనే ఆ సంఘాన్ని సాతానుడు కాటు వేశాడు. ఆ సంఘం భయానకమైన పరిస్థితుల్లోనికి వెళ్ళడం మొదలైంది. వెంటనే పరిశుద్ధాత్ముడు అలర్ట్ చేశాడు. పౌలు గారు క్రేతు ప్రాంతానికి తీతును పంపించాడు. అలా తీతు వెళ్ళిన తర్వాత పౌలు గారి వృద్ధాప్య దశలో తీతుకు వ్రాసినటువంటి పత్రిక మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి బైబిల్ తెరవండి. తీతుకు వ్రాసిన పత్రిక ప్రారంభం జాగ్రత్తగా చూస్తే మొదటి నుంచి ఆ వచనాలు ఒకసారి ధ్యానించండి, ఎంత బాగుందో. మొదటి నుంచి చదవండి. దేవుడు ఏర్పరచుకునిన వారి, నేను చెప్పినట్టుగానే ఉంటుంది అక్కడ, ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకునిన వారి విశ్వాసము నిమిత్తమునో. చూసారా, స్టార్టింగ్లోనే ఫెయిత్ హోమ్, విశ్వాసము. అది లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఒకవేళ ఆ విశ్వాస గృహం కానీ లోపల కూలిపోయిందా నిన్ను పరలోకానికి రానివ్వడు. విశ్వాసం విషయమై ఓడ బద్దలైపోయిందా నువ్వు పరలోకానికి వెళ్ళవు. విశ్వాసం విషయంలో ఇంకా స్ట్రాంగ్ అవుతూ వెళ్ళాలి తప్ప డౌన్ అవుతూ రాకూడదు. ఒకవేళ డౌన్ అవుతూ వస్తున్నావంటే నీకు వ్యాధి సంక్రమించింది ఆత్మీయంగా అని అర్థం. ఉదాహరణకి రక్తం తగ్గిపోతుంది అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్ట అనారోగ్యం బారిన పడ్డట? చెప్పండి, మీరే చెప్పాలి. రక్తం తగ్గిపోతుంది మీకు, ఆరోగ్యంగా ఉన్నట్ట అనారోగ్యం బారిన పడ్డట? అనారోగ్యం బారిన పడ్డట్టు, అంతేనా? దీన్నే రక్తహీనత అంటారు. అలాగే విశ్వాసహీనత. ఏంటది? విశ్వాసహీనత. ఒక్కసారి విశ్వాసహీనత కానీ వచ్చిందనుకోండి, పరలోకం అనే ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం, పరలోకం అనే జీవితాన్ని పోగొట్టుకుంటాం. అందుకే విశ్వాసంలో మనం భాగ్యవంతులం కావాలి. విశ్వాసంలో ఏం కావాలి? భాగ్యవంతులు. ఆ పదం కూడా బైబిల్లో వ్రాయబడింది. భాగ్యవంతులు అనగానే ధనం ఎక్కువైపోతే భాగ్యవంతులు అంటాం మనం లోకంలో. కానీ దేవుడు అంటున్నాడు విశ్వాసం ఎక్కువైపోయిన వాళ్ళు భాగ్యవంతులు అంటున్నాడు. విశ్వాసం ఎవరిలో అయితే ఎక్కువైపోతుందో వాళ్ళు ఎవరట? భాగ్యవంతులు. రైట్, జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి. ఎంత బాగుందో చూడండి. ఏంటంటే దేనికట భక్తి? నిత్య జీవమును గూర్చిన. నిత్య జీవము అంటే పరలోక సంబంధమైనది. ఈ లోకంలో జీవం మాత్రమే ఉంటుంది, నిత్య జీవం ఉండదు. ఇక్కడ జీవం ఉంటుంది. ఆ జీవానికి ఒక పరిమితి ఉంటుంది. 60 లేదా 70 లేదా 80 లేదా ఇంకా జపాన్లోని ఒక ద్వీపం లాంటి ద్వీపంలో అయితే ఇకిగాయ్ అనే ఒక పుస్తకం ఉంటుంది, మీరు చదవండి. ఇకినోవా ఆ ద్వీపం పేరు. 120 సంవత్సరాలు బతుకుతున్నారు అక్కడ. ఎందుకంటే దెర్ ఈజ్ నో మొబైల్, దెర్ ఈజ్ నో పొల్యూషన్, దెర్ ఈజ్ నో పవర్, ఏముండదు అక్కడ, అంతా న్యాచురల్ లైఫ్. ఇకిగాయ్ అనే ఒక పుస్తకం ఉంది, మీరు చదవండి, నెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అది అక్కడ ఇకినోవా అనే ఒక ద్వీపం ఉంది. వరల్డ్ మొత్తంలో జపాన్లో మాత్రమే, అక్కడ మాత్రమే 120 సంవత్సరాలు బతికే వాళ్ళు మనకు కనబడుతున్నారు. ఎప్పుడు ఉన్నారు అక్కడ? 120, 125 కూడా ఉన్నారు అక్కడ. మోషే గారి వయసు. సో ఎందుకంత అలా ఉన్నారంటే వాళ్ళు స్వచ్ఛమైన ప్రకృతి నుండి వచ్చే నీరు తాగుతారట, సెలయేళ్లలో నుండి వచ్చే నీరు. కల్మషం వాళ్ళు అక్కడ ఎవడో ఫ్యాక్టరీలు కట్టి ఉండడు, అక్కడ ఎవడో కంపెనీలు పెట్టి ఉండడు, అక్కడ పొల్యూషన్ లేదు. వాళ్ళందరూ నవ్వుతూ ఆనందంగా సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. ప్రకృతి నుండి వచ్చే ఆహారం మాత్రమే తింటున్నారు. మనకలా ప్యాకెట్ ఫుడ్లు లేవు వాళ్ళకి. మనకలా కెమికల్ ఫుడ్ లేదు వాళ్ళకి, కెమికల్ ఆహారాలు లేవు. కొన్నాళ్ళకి వాళ్ళని కూడా పొల్యూట్ చేసేస్తారులేండి మనోళ్ళు. ఏముందో 10 షాపులు పెట్టారంటే అయిపోయినట్టే. అక్కడికి వెళ్ళి 10 షాపులు పెట్టారనుకోండి, ఒక KFC, ఒక కూల్ డ్రింకులతో కోకోకోలా, అదే డైట్ కోకు, చెత్త కోకు, ఆ కోకులన్నీ పెట్టేశారనుకోండి వెళ్ళి, అంతే 5 తగలడిపోతారు కదా. సో ఇంకా అలాంటివి జరగలేదన్నమాట అక్కడ. అందుకే ఇంకా బాగున్నారు వాళ్ళు. సరే, అలాగా అంత ఆయుర్దాయం వాళ్ళకి కనబడుతోంది, ఇంత ఆయుష్కాలం వాళ్ళు ఉంటున్నారు. అయినా కూడా ఏదో ఒక రోజు ఏమైపోతారు? చచ్చిపోతారు. అందుకే ఇక్కడ నిత్య జీవం లేదు. ఇక్కడ ఏముంది? జీవం ఉంది, జీవితం ఉంది, జీవం ఉంది. కానీ పరలోకంలో జీవితం ఉంది. ఏ జీవం ఉంది అక్కడ?
నిత్య జీవం ఉంది. నిత్య జీవం అంటే నశించిపోనిది, క్షయము కానిది, తగ్గిపోనిది, నిత్యము ఉండేది, రోగము లేనిది, అనారోగ్యము లేనిది, బాధ లేనిది, కన్నీళ్లు లేనిది, దుఃఖము లేనిది, చింత లేనిది. ఇవన్నిటి వల్ల జీవం తగ్గిపోద్ది. ఇవన్నీ ఉండకూడదు, మంచిది కాదు ఇవి. కానీ అక్కడ ఏవీ లేవు. కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, ఏడుపు లేదు, సంతోషం, ఆనందం, పరవశం, అది తప్ప పరలోకంలో మరొకటి లేదు. అందుకే అక్కడ ఉన్న జీవితం అంతా కూడా నిత్య జీవితమే. ఇప్పుడు ఆ నిత్య జీవితానికి తీసుకెళ్తానని యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేశారు. యేసుక్రీస్తు చేసిన వాగ్దానం యోహాను రాసిన మొదటి పత్రికలో మీ అందరికీ తెలుసు. నిత్య జీవమును అనుగ్రహించు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని వ్రాయబడింది. రైట్. ఇప్పుడు ఆ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారం ఏంటంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం. లింక్ ఉంది చూడండి, వచనానికి జాగ్రత్త చదవాలి, కంగారు పడకుండా. ఈ నిత్య జీవంతో కూడినటువంటి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమైనది ఏంటట, పునాది ఏంటట, సత్య విషయమైన అనుభవ జ్ఞానం. దాని నిమిత్తము దేవుని దాసుడు యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి మొదలు పెడుతున్నాడు, రాస్తున్నాడు లెటర్. ఏమని రాస్తున్నాడు? ఆ నిత్య జీవాన్ని అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాడు, కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములందు బయలుపరిచాడు అని చెప్పి 5వ వచనంలో స్టార్ట్ చేస్తాడు. చూడండి ప్రాబ్లం గురించి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్దాలి, ప్రతి పట్టణంలో పెద్దల్ని నియమించాలి, కనుక నేను నిన్ను క్రేతులో విడిచిపెట్టి వచ్చాను అన్నాడు. క్రేత్ అనే పరిస్థితి, క్రేత్ అనే ద్వీపం ఎందుకంత భయానకంగా మారిపోయిందంటే ఆ రోజుల్లో అక్కడ వ్యాపారం ఎక్కువ జరిగేది. ఈ వ్యాపారం జరిగే ప్రాంతాలకి ఎక్కువ అన్ని ప్రాంతాల నుండి ప్రజలు వచ్చేవారు. అన్ని ప్రాంతాల నుండి ప్రజలు రావటం వల్ల ఇంచుమించు అన్ని దేశాల, అన్ని ప్రాంతాల సంస్కృతులు ఆ సముద్ర తీర ప్రాంతాల మీద పడ్డాయి. అలా పడటం వల్ల అక్కడ విచ్చలవిడితనానికి, వ్యభిచారానికి, జారత్వానికి, అలాగే సకల విధములైన దురాశలకు, సకల విధములైన వ్యసనాలకు ఆ ప్రాంతం ఆలవాలంగా మారిపోయింది. సో అక్కడున్న సంఘంలో కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఛాయలు ఇంకా వాళ్ళ మీద వెంటాడుతున్నాయి. ఆ ఛాయలు ఇంకా ఆ ముద్రలు ఇంకా వాళ్ళ మీద పడిపోయి ఉన్నాయి. సో వాళ్ళు దాని నుంచి బయటికి రాలేకపోయారు, వాళ్ళు దాన్ని విడిచిపెట్టలేకపోయారు. వాళ్ళు ఇంకా ఎక్కువగా పాపంలో పడిపోవటం అనేది తటస్థిస్తూ వచ్చింది. దాని వలన వెంటనే అలర్ట్ అయిపోయాడు అపోస్తలుడైన పౌలు. వెంటనే తన కుమారుడైన తీతును అక్కడికి పంపించడం, అక్కడ మరలా వాళ్ళను పునరుజ్జీవింపజేయడానికి ప్రయాసపడడం, అక్కడ వాళ్ళ గురించి చెబుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి 10వ వచనంలో చెప్తాడు, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు అవిధేయులైపోయారు. అక్కడ అంటే యూదులు అన్నమాట. సున్నతి సంబంధులు అంటే ఎవరు? యూదులు. అవిధేయులైపోయారు, పొగరుబోతులైపోయారు, మోసపుచ్చువారినై ఉన్నారు. అర్జెంటుగా నువ్వు వారి నోరులు మోయించాలి అన్నాడంటే వాళ్ళని ఖండించాలి. వారి నోరులు మోయించాలంటే అర్థం ఏంటి? వారిని ఖండించాలి. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని అనగా బైబిల్కు సంబంధం లేని విషయాలను ఉపదేశిస్తూ దుర్లాభం కొరకు కుటుంబములను ఏం చేస్తున్నారట? పాడు చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మాట రాయబడింది, ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. ఈ కుటుంబం దేవుని ఆలయం. ఈ కుటుంబాన్ని ఎవరు పాడు చేయకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకంటే ఆయన కావాలని కట్టుకుంటున్నాడు, ప్రేమతో కట్టుకుంటున్నాడు. ఆయన ప్రేమతో కట్టుకుంటున్న మందిరాన్ని మనం కూల్చకూడదు. ఇప్పుడు దేవుని మందిరం కట్టబడుతుంది, త్వరలో అది పూర్తయిపోతుంది. పూర్తయిపోగానే యేసుప్రభు వచ్చి ఆ మందిరాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? పరలోకానికి తీసుకెళ్ళిపోతారు. ఈ మందిరమే సజీవమైన దేవుని మందిరం. ఆ మందిరం పేరేంటి? సజీవమైన దేవుని మందిరం. అదే తిమోతి పత్రికలో కూడా చెప్పబడింది, సజీవమైన దేవుని మందిరం. ఈ మందిరం పూర్తి కాగానే ఎవరెవరు రావాలో అందరూ వచ్చేస్తారు. అందరూ వచ్చేగానే పూర్తి అయిపోద్ది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి ఛాన్స్ ఉండదు ఎవరికి కూడా. తలుపు ఒకసారి వేయబడిన తర్వాత మరలా తీయడం అనేది జరగదు. అందుకే తొందరపాటు ఉండాలి, జాగ్రత్త ఉండాలి, వేగిరపాటు ఉండాలి, నిద్రపోకూడదు. ఆ రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి ఎప్పటికీ ప్రయాసపడుతూ ఉండాలి. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ క్రేతీయులకట కొన్ని రోగాలు ఉన్నాయట. వీళ్ళకున్న రోగాల గురించి వాళ్ళ ప్రవక్తలలో ఒకటి చెప్పాడంట. వాళ్ళు ఏ పాత మతంలో అయితే ఉండేవారో ఆ పాత మతంలో ఒక ప్రవక్త ఉండేవాడు. ఆ పేరు చెప్పలేదు ఇక్కడ పౌలు భక్తుడు. కానీ ఆ పాత మతంలో ఉండే ప్రవక్త ఆ క్రేతు ప్రాంత వాసుల గురించి ఒక మాట రాశాడట. వాళ్ళ పాత పుస్తకాల్లోనో లేకపోతే వాళ్ళ పాత హిస్టరీలో రాశాడో మరి ఎక్కడ రాశాడో మొత్తం మీద రాశాడు. ఏం రాశాడట? వారిలో ఒకడు అనగా 12వ వచనం, తీతు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను. వారి సొంత ప్రవక్తలు అంటే ఏదైతే పూర్వకాలపు వారి యొక్క విశ్వాసాన్ని విడిచి క్రీస్తులోనికి వచ్చారో
ఆ పూర్వకాలపు ఆ ప్రవక్తల్లో, అంటే వాళ్ళ సొంత ప్రవక్తలు, వాళ్ళ సొంత విశ్వాస, ఆ ప్రాంత ప్రజల సొంత విశ్వాసానికి సంబంధించినటువంటి ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఈ క్రేతీయుల గురించి ఒక మాట రాశారట. ఏమని రాశారట? క్రేతీయులు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఏంటట వాళ్ళు? చెప్పండి ఏంటి? అబద్ధికులు. అలవాటైపోయింది. అంత ఈజీగా మాడడం కష్టం. ఎందుకంటే ఈ విధంగా మన బ్రెయిన్ ట్యూన్ చేయబడింది అనుకోండి, అబద్ధానికి ట్యూన్ చేయబడి ఉంటారు కొంతమంది. ట్యూనింగ్ అంటారు ఇంకా దాన్ని. ఎప్పుడైతే ఈ ట్యూన్ చేయబడి ఉన్నారో వాళ్ళు అవసరానికి అబద్ధం ఆడతారు, అవసరం లేకపోయినా కూడా అబద్ధమే ఆడతారు. అబద్ధములు ఆడుట వారికి వాడుకాయను అన్నట్టు వారి బ్రతుకంతా అబద్ధాలే, ఇంకా వారి జీవితం అంతా అబద్ధాలే. మాట ముందు ఒక అబద్ధం, మాట వెనక ఒక అబద్ధం, అబద్ధాన్ని అబద్ధంతోనే కవర్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఇప్పుడు క్రేతీయులు కూడా అప్పుడప్పుడు అబద్ధికులా, ఎల్లప్పుడూ అబద్ధికులా? చెప్పండి. అప్పుడప్పుడునా, ఎల్లప్పుడునా? ఎల్లప్పుడూ అబద్ధికులట వాళ్ళు, క్రేతీయులు. అంటే ఆ ప్రాంతం అబద్ధానికి ఆలవాలం, అబద్ధానికి నిలయం. అబద్ధమునకు జనకుడు ఎవరు? చెప్పండి. అబద్ధమునకు జనకుడు ఎవరు? అపవాది. ఈ అపవాది లక్షణాలు ఇంకా పోలేది క్రేతీయుల్లో. సంపూర్ణంగా విత్తేసిపోయాడు వాడు. వాళ్ళ లక్షణాలను సంపూర్ణంగా వాళ్ళలోకి చొప్పించేశాడు. ఎప్పుడైతే వాళ్ళ లక్షణాలు సంపూర్ణంగా వీళ్ళు చొప్పించబడ్డాయో వీళ్ళందరూ కూడా అబద్ధమునకు జనకుడైన వాని సంతానంగా ఎల్లప్పుడూ అబద్ధికులు అని వ్రాయబడింది. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, క్రేతీయుల గురించి ఆ ప్రవక్త ఏం రాశాడంటే, దుష్ట మృగాలు వీళ్ళని రాశాడంట. క్రేతీయుల క్యారెక్టర్ గురించి ఏం రాశాడంటే ఆ ప్రవక్త? దుష్ట మృగములు అంటే చీల్చి తినేస్తారు. అంటే జాలి, దయ, కరుణ, ప్రేమ ఇలాంటివి ఏమి ఉండవు, కనీసం మానవత్వం కూడా ఉండదు, చీల్చుకు తినేస్తారు. అలాంటి దుష్ట మృగములు వీళ్ళు. ఇంకా మూడో కేటగిరీ ఏంటంటే వీళ్ళది సోమరులు. దేవునికి నచ్చనివన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సోమరితనం. సామెతల గ్రంథంలో కూడా మీరు చదువుతారు, సోమరి వాని చేను నేను దాటి రాగా, ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద. సోమరి ఏమవుతాడు? పాట కూడా ఉంది కదా. సో ఆ పాటలో ఏదైతే రాయబడిందో అలాగా ఈ సోమరిపోతులు, ఈ సోమరులు అంటే దేవునికి అసలు ఇష్టం ఉండదు. చీమలు చూసి నేర్చుకోరా సోమరిపోతు అంటాడు ఆయన. భయంకరమైన సోమరిపోతులు అనమాట వీళ్ళు. సోమరులు, క్రేతులు ఉన్నారు వీళ్ళు. ఆ తర్వాత నెక్స్ట్ మూడోది తిండిపోతూ అన్నాడు. చూసారా? 4 పనులంట. ఒకటేంటి? అబద్ధాలు. రెండోది దుష్టమృగాలు. మూడోది సోమరితనం. నాలుగోది తిండిపోతాను. ఈ 4 ఉంటే చాలు, ఇంకా సకల దరిద్రాలు ఉన్నట్టే. ఇంకా అక్కడ తిండిపోతాను అంటే ఏంటంటే, నువ్వు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకు ఏం పెట్టుకుంటాడు? అంత అసహ్యం ఆయనకి దేవుడికి తిండిపోతాను అంటే. నిజం, తిండిపోతాను కూడా ఒక రకంగా వ్యసనమే. త్రాగుబోతు ఎప్పుడైనా విన్నారు కదా? వింటండి బాబు, రోజు వింటామేమంటారా? ఏం బోతు? త్రాగుబోతు. ఇంకా రెండో బోతు ఏంటి? తిండి బోతు. అది బోతే ఇది బోతే, కాకపోతే అక్కడ త్రాగుడు, ఇక్కడ తిండి. దేవుడి దృష్టికి రెండు ఒకటే. మనం ఏమనుకుంటాం అంటే, అయ్యో నేను బిర్యానీ ఒకటే కదండి, రోజుకి 6 సార్లు తింటాను, నన్నంతగా అంత మాట అంటారా మీరు అనొచ్చు. నువ్వు బిర్యానీ ఒకటే రోజుకి 6 సార్లు తిన్నా దేవుడికి నచ్చదు. కొంతమంది చూసారా, 10 గంటల బిర్యానీ తింటారు, మళ్ళీ 1 గంట పెడితే మళ్ళీ తింటారు, మళ్ళీ 3 గంటల బిర్యానీ మళ్ళీ తింటారు, మళ్ళీ 6 గంటలు పెడితే మళ్ళీ తింటారు, మళ్ళీ సభలో పెడితే మళ్ళీ తింటారు, తెల్లవారుజామున 3 గంటలకు మేలుకు వస్తే మళ్ళీ తింటుంటారు. ఇంకెళ్ళి బతికేది, పుట్టింది, చచ్చేది దేనికోసం? తిండి కోసం. తిండి కోసమే పుట్టాడు, తిండి కోసమే బతుకుతున్నాడు, ఆ తిండి కోసమే తిండితోనే చచ్చిపోతాడు. ఆడిని ఏమంటారు? తిండిపోతూ అంటారు. సో ఆ తిండిపోతానని కూడా దేవుడు ఇష్టపట్ల. రైట్. ఇలాంటి దరిద్రాలన్నీ వీళ్ళలో ఉన్నాయట. ఇంతకీ సాక్ష్యం నిజమా అబద్ధమా? ఇప్పటి వరకు పౌలు ఆ ప్రవక్త చెప్పాడని చెబుతున్న సాక్ష్యం నిజమన్నాడా అబద్ధమన్నాడా? ఆ తర్వాత మాట చదవండి. ఈ సాక్ష్యము నిజమే అన్నాడు. అంటే ఇప్పుడు ఈ కేటగిరీలోంచి బయటకు లాక్కొచ్చి అందులో నుండి దేవుడి కోసం మందిరం కడుతున్నారు. ఒక చెడ్డ గుణాలు కలిగినటువంటి వ్యక్తుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళలో నుండి దేవుని కొరకు ఏం కడుతున్నారు? ఇప్పుడు మందిరం కడుతున్నారు. వాళ్ళతో మందిరం కడుతున్నారు. ఇప్పుడు మందిరం కట్టాలి అంటే చెక్కబడాలి, మందిరం కట్టాలి అంటే దున్నబడాలి, మందిరం కట్టాలి అంటే కొట్టబడాలి, మందిరం కట్టాలి అంటే నలగొట్టబడాలి. అలా నలగొట్టబడిన అందమైన ఆకృతిలోనికి నువ్వు మారితేనే నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? మహాదేవుని మందిరంలో నిన్ను ఒక పాత్రగా నిలబెట్టి ఉపయోగిస్తాడు, అక్కడ దాకా తీసుకెళ్తాడు. లేకపోతే కుట్టి అవతల పరేస్తాడు, తృణీకరిస్తాడు దేవుడు. నిన్న మనం అదే విన్నాం. ఇక్కడ క్యారెక్టర్స్ చూస్తుంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారట. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలు, సత్యము నుండి తొలగిపోయినట్టు మనుష్యుల కట్టడలు లక్ష్య పెట్టక విశ్వాస విషయంలో స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము అన్నాడు.
సేవకుని ఎందుకు పంపిస్తున్నాడట క్రేతు ప్రాంతానికి? సేవకుని క్రేతు ప్రాంతానికి ఎందుకు పంపిస్తున్నాడట? కఠినముగా గద్దిస్తాడట. కఠినముగా గద్దిస్తాడు. ఏ విషయంలో స్వస్థత రావాలట వాళ్ళకి? విశ్వాస విషయంలో స్వస్థత రావాలట. పాయింట్ బాగా అర్థం చేసుకోండి. నిన్న మనం మాట్లాడుకున్నాం విశ్వాస గృహం గురించి. విశ్వాస గృహం అందంగా ఉంటేనే పరలోకం వరకు వెళుతుంది. ఫెయిత్ హోమ్ బాగుండాలి అనేది నిన్న మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే విశ్వాస గృహానికి రోగం వచ్చింది అంటున్నాడు ఇక్కడ. విశ్వాస గృహానికి ఏమొచ్చిందమ్మా? రోగం. అప్పుడప్పుడు చూడండి మన ఇంటికి చెదబడుద్ది. ఇంటికి చెదబడితే ఎంత అందమైన టేకు కబోర్డ్స్ అయినా కూడా ఏమైపోతాయి? పాడైపోతాయి, అంతే కదా? ఎంత అందంగా తయారు చేయించుకున్న గుమ్మాలైనా, ఎంత అందంగా తయారు చేయించుకున్న కబోర్డ్స్ అయినా, టేబుల్స్ అయినా అవన్నీ కూడా చెద పట్టగానే, మంచాలతో సహా చెద పట్టగానే మొత్తం ఏమైపోతాయి? పాడైపోతాయి. ఇక్కడ దేనికి చెదబట్టిందంటే విశ్వాసానికి. ఏది పాడవుతుందంటే విశ్వాసం. ఏది దెబ్బ కొట్టేస్తుంది? విశ్వాస గృహం పాడైపోతుందంటే ఇక్కడ. ఆ విశ్వాస గృహానికి, ఆ విశ్వాసానికి స్వస్థత కావాలి అన్నాడు అపోస్తలుడైన పౌలు. తీతుకు అదే రాస్తున్నాడు. విశ్వాస విషయమున ఏమగునట్టు? స్వస్థత పొందు నిమిత్తము, స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించు అన్నాడు. కఠినంగా గద్దించు. బాగా కఠినంగా గద్దించమంటావు ప్రభా? తీవ్రంగా గద్దించు. ఏమండి, ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, తీవ్రంగా గద్దిస్తే పడే విశ్వాసులు ఉన్నారు ఈరోజు? పడేవాళ్ళు ఉన్నారా? తప్పు చేశావు, తప్పులోనే మునిగిపోయావు, విశ్వాసం విషయంలో భ్రష్టత్వాన్ని తీసుకున్నావు, తప్పు మార్గాల్లో వెళుతున్నావు. ఒక సేవకుడు నిలబడి నిన్ను కానీ గద్దించాడు అనుకో, అయ్యో పర్లేదు, మా సేవకుడు అంటే తండ్రి లాంటివాడు, సేవకురాలు అంటే తల్లి లాంటిది, వాళ్ళు కాకపోతే నన్ను ఎవరంటారు, వాళ్ళు కాకపోతే నన్ను ఎవరు గద్దిస్తారు, వాళ్ళు కాకపోతే నాకు ఎవరు బుద్ధి చెప్తారు, వాళ్ళే కదా అసలు నాకు వాక్యాన్ని నేర్పించింది, వాళ్ళే కదా నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టింది, వాళ్ళలోనే కదా దేవుని ఆత్మ పనిచేస్తుంది, వాళ్ళ ద్వారానే కదా దేవుని రాజ్యం కట్టబడుతోంది, కాబట్టి వాళ్ళు నన్ను తిట్టాలి, వాళ్ళను కొట్టాలి, బెత్తం తీసుకుని రావాలనా అని అన్నది ఎవరు? పౌలా కదా? సాత్వికమైన మనస్సుతో రమ్మంటారా, బెత్తంతో రమ్మంటారని అడిగాడా లేదా సంఘాన్ని? కొరింథీ సంఘాన్ని అడిగాడా? సాత్వికమైన మనస్సుతో నన్ను రమ్మంటారా సంఘమా, లేకపోతే ఏం తీసుకురమ్మంటారు? బెత్తం తీసుకుని రమ్మంటారా అని అడిగాడు. అంటే స్కూల్ పిల్లల దగ్గర కదా బెత్తం తీసుకెళ్తారు, చర్చికి కూడా బెత్తం తీసుకెళ్తారా అంటే అవును తీసుకెళ్ళాడు, చర్చికి కూడా బెత్తం తీసుకెళ్ళాడు. ఒక సందర్భంలో బిల్లీ గ్రహం గారు చెప్పారు, ప్రతి సంఘంలో ఒక కర్ర మెయింటైన్ చేయాలన్నాడు. ఏ రోజైతే అలా చేస్తామో అమెరికాలో విశ్వాసుల సంఖ్య తగ్గుద్ది అన్నాడు. ఎందుకంటే అమెరికా క్రైస్తవ దేశం. ఆ క్రైస్తవ దేశంలా లేదు. అక్కడ ఎక్కువ మంది బిల్లీ గ్రహం గారు లాంటి సేవకులు కూడా లేరు, తగ్గిపోయారు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా మనం లేకపోతే వీళ్ళు మన మాట వినరని. అప్పుడు అంటే టీచర్ మాట పిల్లలు వినాలా, పిల్లలకు అనుకూలంగా టీచర్ మారాలంటే పిల్లలకు అనుకూలంగా టీచర్ మారాడు కనుక ఆ బిల్లీ గ్రహం గారు అన్నారు, ప్రతి చర్చిలో ఒక పొడవాటి కర్ర ఉండాలి, ఈ కర్రతో తప్పు చేసిన ప్రతోడిని బక్రీయాలి అని చెప్పి గట్టి కొట్టాలని చెప్పాడు. నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను, కొడితే ఉంటారమ్మా సంఘాల్లో? ఉంటారా? మా పిల్లలు కొడితే ఉంటారా? మీరు వచ్చే వారం నుంచి చర్చకు వస్తారా? చేయి చాపండి అన్నాం అనుకోండి, ఇక్కడ అందరిలో నిలబెట్టి అది బాబు నువ్వు చేయి చాపమ్మా అంటే ఆ చాపగానే ఒక్కటి బీగుతున్నావు అనుకో, టీచర్ కొట్టినట్టు. వస్తావా? కూటి కొరకంటే ఎన్ని విద్యలంట? కోటి విద్యలంట. స్కూల్కి వెళ్ళినప్పుడు దెబ్బలు తిన్నావా లేదా? చిన్నప్పుడు మనం అందరం ఇప్పుడేం కొట్టట్లేదండి, కొడితే గొడవకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు, అందుకని కొట్టట్లేదు. చిన్నప్పుడు మన అందరినీ చితకొట్టేసేవారు కదా, హోంవర్క్ రాయకపోతే చేయి చాపరా అనేవారు మా స్కూల్లో. చాపడమే, 2 పీకేవారు. ఈ 2 పీకించుకోకూడదని నెక్స్ట్ డే ఏం రాసుకుని వెళ్ళేవాళ్ళం? హోంవర్క్ రాసుకుని వెళ్ళేవాళ్ళం. అంటే స్కూల్లో మనం ఎందుకు దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాం అని అంటే, కోటి విద్యలు దేనికోసమట మా కోటి విద్యలు? కూటి కోసం. అంటే కూడు కావాలి కాబట్టి, కూటి కోసం చదువుకుంటున్నాం కాబట్టి దెబ్బ తినడానికి ఇష్టపడ్డాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కోటి విద్యలు ఒక కూటి కోసం అయితే ఈ పరలోకపు విద్య దేనికోసం చెప్పండి? పరలోకపు విద్య దేనికోసం? నిత్య జీవం కోసం. మరి నిత్య జీవం కోసం ఈ ఒక్క పూట కూటి కోసమే కోటి విద్యల కోసం అన్ని దెబ్బలు తింటే చిన్నప్పటి నుంచి, నిత్య జీవం కోసం ఎన్ని దెబ్బలు తిన్నా తప్పులేదుగా, అవునా కదా? ఈ కూడు అనేది జీవానికి సంబంధించింది, నిత్య జీవానికి సంబంధించింది కాదు. నిత్య జీవం అనేది పరలోకానికి సంబంధించింది, భూలోకానికి సంబంధించింది కాదు. అక్కడికి పోవాలంటే సరైన బోధ కావాలి, విశ్వాసానికి రోగం రాకూడదు, విశ్వాసం విషయంలో స్వస్థులుగా ఉండాలి. నీతిమంతుడు నన్ను కొట్టుట ఏంటది చెప్పండి? ఏంటది? నాకు తైలాభిషేకం పోసినట్టే. కొడితే ఇష్టపడేవాళ్ళు లేరు, కఠినంగా గద్దించని రాస్తున్నాడు. ఉందా లేదా బైబిల్లో? నేను కలిపి చెప్పేస్తున్నానా మీకు? ఉందా అమ్మా? మీ బైబిల్ గ్రంథంలో ఉందా? తీతు పత్రిక ఉందా మీ బైబిల్ గ్రంథంలో? ఉంది కదా. అందులో పౌలు గారు రాసిన మాట 14వ వచనంలో చివరి లైన్,
విశ్వాస విషయంలో స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించు అన్నాడా లేదా? కఠినంగా గద్దించు అన్నాడా? అన్నాడు. ఇప్పుడు కఠినంగా గద్దిస్తే మర్నాడే ఇంక మీరు చర్చికి రావడం మానేస్తారు. నిజం. ఎందుకు నువ్వు చర్చికి రావడం మానేశావు అని అడిగితే నీ దగ్గర ఉన్న ఒకే ఒక్క రీజన్ ఏంటి తెలుసా? ఆ పాస్టర్ గారికి ప్రేమ లేదండి. ఏంటట? పాస్టర్ గారికి ఏం లేదట? ప్రేమ లేదు. ఈవిడ దగ్గర ఏమో ప్రేమ ఎక్కువై పొంగిపోతుంది. అసలు ఇక లోపల నుంచి ఏం ఎక్కువై పొంగిపోతుంది? ప్రేమ ఎక్కువై పొంగిపోతుంది ఇతగాడిలో, ఈవిడలో. అందుకని పాస్టర్ గారికి ప్రేమ లేదండి తిడుతున్నారండి, పాస్టర్ గారికి ప్రేమ లేదండి తిడుతుందండి నన్ను. నా భక్తి బాగాలేదటండి, వీళ్ళ భక్తి ఏదో పెద్ద బాగున్నట్టు, నా జీవితం బాగాలేదటండి, వీళ్ళ జీవితం ఏదో పెద్ద బాగున్నట్టు, వీళ్ళెవరండి నన్ను తిట్టడానికి, వీళ్ళెవరండి నాకు తీర్పు. ఎన్ని మాటలు అంటామో అక్కడ నుంచి. నెక్స్ట్ డే ఏం చేస్తాం? నెక్స్ట్ సండే ఏంటి? మనల్ని తిట్టని సంఘం ఎక్కడున్నది అని వెతుక్కుంటాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళ గురించి అట్లా చెప్తాం. ఇంకోండి అక్కడ పాలన పాస్టర్ గారు ఉంటాడండి, చాలా దుర్మార్గుడు అండి, దుష్టుడు అండి. ఆ పాస్టర్ గారు ఇంకా దుర్మార్గురాలండి, ఇంకా దుష్టురాలండి. వాళ్ళు ఈ దుష్టురాలు కలిసి నన్ను ఖండించారండి, నన్ను గద్దించారండి, నాకు బుద్ధి చెప్తున్నారండి. వాళ్ళెవరండి నాకు బుద్ధి చెప్పడానికి? వాళ్ళెవరండి నన్ను అనడానికి? అతనెవరండి నన్ను అనడానికి? ఇదే కదా. అంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కడ ఈ వైద్యం చేసినా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళరన్నమాట. అర్థమైందా? ఎక్కడ ఈ వైద్యం చేసినా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళరు. కానీ ప్రభు అంటున్నాడు, వారి విశ్వాసంలో రోగం తగ్గేంత వరకు కఠినంగా గద్దించు అన్నాడు. ఏం చేయాలి? కఠినంగా గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే యు ఆర్ ఏ టీచర్. నువ్వెవరు? సేవకుడివి, బోధకుడివి, ఉపదేశకుడివి, కాపరివి. లేకపోతే వాళ్ళు పరలోకం రారు. నేను వాళ్ళని అందుకే నీకు అప్పగించాను. వాళ్ళని కట్టు, నిలబెట్టు, కొట్టు, తిట్టు, బలపరచు, స్థిరపరచు. అలా ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఈ స్కూల్కి రావాలి. ఎవరి స్కూల్ ఇది? దేవుడి స్కూలు, దేవుని పాఠశాల. అందుకే నేను ఒక పాటలో రాశాను, ఈ లోకమందు నీవు బాటసారిరా, ఇది పాఠాలు నేర్చుకునే పాఠశాలరా, ఉలి దెబ్బ తగలకుంటే శిల్పమేదిరా, శిలలాగే ఉండిపోతే విలువలేదురా, విశ్వాసమునకు కర్తను చూడరా, ఆయన బాటను విడువక నడువరా. సో ఈ లోకంలో నువ్వు ఒక బాటసారివి, నువ్వు ఒక పాఠశాలలో ఉన్నావు. ఈ పాఠశాలలో నువ్వు బాటసారిగా పాఠాలు నేర్చుకోవాలంటే, నువ్వు ఒక శిల్పంగా మారాలంటే ఉలిదెబ్బ తగలాలి. ఉలిదెబ్బ తగిలితేనే శిల ఏమవుతుంది? శిల్పం అవుతుంది. లేని నాడు అదొక శిలలాగే మిగిలిపోతుంది, విలువ ఉండదు దానికి. శిలలాగే మిగిలిపోతే దానికి విలువ ఉండదు. ఉలిదెబ్బ తగలాలి, చెక్కబడాలి, కొట్టబడాలి, దిద్దబడాలి. తప్పు దిద్దుటకు అంటాడు ఇదే పత్రికలో. అలాంటి ఒక అద్భుతమైన స్థితిలో వాళ్ళను నిలవబెట్టు. ఎందుకు తెలుసా? 16వ వచనం చూడండి. వాళ్ళ క్యారెక్టర్స్ గురించి పౌలు భక్తుడు ఇక్కడ ఇంకా వివరంగా చెప్తున్నాడు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు సంఘంలో వాళ్ళే, క్రేతు సంఘంలో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏమని దేవుని మాకు తెలుసు అని చెప్పుకుంటున్నారట. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు, కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్టులు. సత్కార్యం విషయంలో భ్రష్టులు అనగానే మీరు ఏమనుకోవచ్చు అంటే, సత్కార్యాలు 2 రకాలు. ఒకటి మానవ సంబంధమైనవి, 2 దైవ సంబంధమైనవి. సత్కార్యాలలో మానవ సంబంధమైన వాటిని విడగొట్టింది బైబిలు, దైవ సంబంధమైన వాటిని కూడా విడగొట్టింది బైబిలు. అందులో మొదటి కేటగిరీ, 2వ కేటగిరీ అని చెప్పుకోవాలి వాటిని. మొదటి కేటగిరీలో ఏముంటాయంటే, సత్కార్యాలలో మొదటి కేటగిరీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను దిగంబరిన ఇంటిని, నాకు వస్త్రములు ఇచ్చితిరి. నేను ఆకలి ఉంటిని, నాకు ఆహారం ఇచ్చితిరి. నేను రోగిని ఇంటిని, నన్ను చూడవచ్చితిరి. ఇవన్నీ కూడా మొదటి కేటగిరీలోకి వస్తాయి. మొదటి కేటగిరీ. ఇక 2వ కేటగిరీ అనేది ఒకటి ఉంది, దైవ సత్కార్యాలలో సెకండ్ కేటగిరీ. ఈ సెకండ్ కేటగిరీ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, అనగా అతని ఆత్మ రక్షణలోనికి వచ్చినట్లుగా అగ్నిలో నుండి తప్పించినట్టు నీవు అతనిని తప్పించు. నీవెలా అయితే ఆత్మ సంబంధమైన రక్షణ పొందుకున్నావో అలాగే అతను పొందుకోవాలి. క్షయమైన ఆహారము క్షయమైన శరీరానికి, అక్షయమైన ఆహారము అక్షయమైన ఆత్మకి. అందుకని అన్నదానం ఎంత ముఖ్యమో వాక్యదానం కూడా అంతే ముఖ్యం. అలాగే శరీరానికి వస్త్రం ఎంత ముఖ్యమో రక్షణ వస్త్రం కూడా అంతే ముఖ్యం. అలా అవుతుందా? అర్థమవుతుందా? ఇక్కడ జీవాన్ని నిలబెట్టడం ఎంత ముఖ్యమో అక్కడ నిత్య జీవానికి నడిపించడం కూడా అంతే ముఖ్యం. అందుకే సత్కార్యాలు 2 కేటగిరీలు. మొదటి కేటగిరీలో భౌతికమైన ఉంటే, 2వ కేటగిరీలో అభౌతికమైన ఉంటాయి. వీళ్ళు 2 కేటగిరీలకి భ్రష్టులే.
ఈ రెండు కేటగిరీలకి వీళ్ళు భ్రష్టులు ఎచ్చండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ నెంబర్ 1 దేవునికి అసహ్యులట. అసహ్యులంటే పౌలు గారికి కాదు, తీతు గారికి కాదు. ఎవరికి వీళ్ళు అసహ్యంగా ఉన్నారు? దేవునికి. వీళ్ళు సంఘస్థులే. క్రేతు పట్టణంలో ఏర్పాటు చేయబడిన సంఘం ఇది. అసహ్యులు. రెండోది వాక్యానికి అవిధేయులు. వాక్యానికి ఎవరు? అవిధేయులు. మూడోది ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులు. భ్రష్టుడు అంటే యూజ్లెస్ ఫెలో అని. ప్రతి సత్కార్యం విషయంలో ఇతగాడు ఎలా ఉన్నాడంట? భ్రష్టుడు. భ్రష్టుడు అంటే దేవుని పని అనగానే బాగా వెనక్కి వెళ్ళిపోతాడు. భ్రష్టుడు. ఆత్మల రక్షణ కోసం సేవకుడు ముందడుగేస్తున్నాడు, సంఘం ముందడుగేస్తుంది, వాళ్ళకి సహకరించాలి, వాళ్ళతో పాటు నిలబడాలి అంటే ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతాడు. భ్రష్టుడు. సువార్త సభ నిర్వహిస్తున్నారు, ఆ సువార్త సభలో నేను కూడా పాలిభాగస్తుడిని కావాలి అనే మనసు వాడికి రాదు, ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతాడు. భ్రష్టుడు. ఏమి చేయడు, అసలు దేనికి ముందుకు రాడు, దేనికి ఇవ్వడు, దేనికి కష్టపడ్డు, దేనికి శ్రమపడ్డు, అసలు పట్టించుకోడు. కానీ దేవుని ఎరుగుదునని చెప్పుకుంటాడు. భ్రష్టుడు. వ్రాయబడింది వాక్యంలో చూడండి, ప్రతి సత్కార్యం విషయంలో ఎవరట? భ్రష్టులు. చూడండి గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయము సత్కార్యాల విషయంలో ఒక చిన్న హెచ్చరిక. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. మరలా తీతు పత్రిక వెళ్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. దేవుని సేవలో సేవకులతో పాటు మీరు కూడా కష్టపడాలా, కష్టపడకూడదా? సంఘం అంతటికీ ఈ బాధ్యత ఉంటుందా, ఉండదా? కేవలం సేవకుడే పట్టించుకోవాలా, సంఘం కూడా పట్టించుకోవాలా అని ఆలోచిస్తే గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడింది? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి సమస్త మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను అని వ్రాయబడిందా? భాగమియ్యవలెను అని వ్రాయబడిందా? వ్రాయబడింది. దానికి పుట్టినట్లో ఒరిజినల్ గ్రీక్ వెర్స్ ఎలా ఉందో చెప్తున్నాడు. మూల భాషలో ఒరిజినల్ గ్రీక్లో దాని అసలు సిసలైన భావం ఎలా ఉందో ఇంకా ఆ భావాన్ని సంపూర్ణంగా విశదీకరిస్తూ ఇక్కడ వ్రాయబడినటువంటి వచనాన్ని జాగ్రత్తగా పరిశోధిస్తే, వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయాలలో బోధించు వాడితో పాలివాడై ఉండాలి. ఇక్కడ 2 అర్థాలు ఒకే వాక్య భాగంలో ఇవ్వబడ్డాయి. మొదటి అర్థం ఏంటంటే ఉపదేశించు వాడికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను అనగా 1, 2 ఇందాక మీకు 2 కేటగిరీలు చెప్పాను. ఒకటి భౌతికమైనది, రెండోది ఆత్మ సంబంధమైనది. భౌతికమైనది లేవీయులను ఇశ్రాయేలీలు పోషించవలసిన వారై ఉన్నారు. లేవీయులు చేస్తున్న సేవకు ప్రతిగా వారి యొక్క మంచి పదార్థములన్నిటిలో కూడా ఇశ్రాయేలీలు లేవీయులకు భాగం ఇచ్చేవారు, ఇవ్వాలనే రూల్ దేవుని యొద్ద నుండి పొందుకున్నారు వాళ్ళు. పాత ధర్మశాస్త్రంలో ఈ కట్టడం మనకి కనబడుతుంది. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దని చెప్పినటువంటి దేవుడు ఆత్మ సంబంధమైనవి మేము మీ కొరకు విత్తి ఉండగా శరీర సంబంధమైన ఫలములు మీ యొద్ద మేము కోసుకునేది పెద్ద గొప్ప విషయమా అని ప్రశ్నించినటువంటి పౌలు ఇక్కడ అదే గలతీ పత్రికలో, అంటే అదే పౌలు రాస్తున్నటువంటి గలతీ పత్రికలో ఇక్కడ ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ 2 కోణాలని స్పృశించాడు. మొదటి కోణం ఏంటంటే, వాక్యోపదేశం పొందుతున్నటువంటి సంఘమా, నీకెవరైతే ఉపదేశం చేస్తున్నారో, ఎవరైతే సత్యంలో నిలబెడుతున్నారో, నీ కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో, నీకెవరైతే కాపరిగా ఉన్నారో, ఎవరైతే నడిపిస్తున్నారో, ఎవరైతే కడుతున్నారో దేవుని కొరకు, వారికి సమస్త పదార్థములన్నిటిలో, మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను అన్నాడు. ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో ఏమివ్వాలట? భాగమివ్వలను. అదే విషయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావిస్తూ అంటారు, నా నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీ ఫలం పోగొట్టుకోరంటాడు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అది నీ బాధ్యత అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక ఇందులోనే మరో కోణాన్ని స్పృశిస్తూ ఆయన అంటున్నాడు, పుట్నోట్లో క్లియర్గా ఉంది చూడండి, వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయాలలో బోధించువాడితో ఏమై ఉండాలట? బోధించువాడితో నువ్వేమై ఉండాలట? పాలివాడై ఉండాలి. నీ సేవకుడు దేవుని మందిరాన్ని కడుతున్నాడా, ఆత్మ సంబంధమైన మందిరాన్ని, ఆ మందిర ప్రయాసలో నీకు కూడా పాలిభాగం ఉంది. నీ సేవకుడు సత్య సువార్త కొరకు వెళుతున్నాడా, ఆ వెళుతున్న ప్రతి ప్రయాసలో నీకు కూడా పాలిభాగం ఉంది, నువ్వు తీసుకోవాలి. నీ సేవకుడు చేస్తున్న ప్రతి పరిచర్యలో నీకు కూడా వాటా ఉంది. నీ సేవకుడు చేస్తున్న ప్రతి పనిలో నీకు కూడా పాలిభాగం ఉంది. అది నీ పని, నీ కుటుంబం పని, నీ సంఘం పని, నీకు సంబంధించిన పని. నాకు సంబంధం లేదని ఎవడు వదిలేసి వెళ్ళిపోతున్నాడో వాడు భ్రష్టుడు అని బైబిల్ చెప్పింది. నువ్వు ఏకీభవిస్తావా, ఏకీభవించవా? ఇది నిజం అన్నవాళ్ళు చేయొద్దండి. ఇప్పటివరకు మీరు చెబుతున్నది బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన సంగతులలో ఉన్నవో లేవో అని మేము ప్రతిరోజు లేఖనములను పరిశోధిస్తున్నాం. అలా పరిశోధిస్తున్నప్పుడు మీరు చెప్పింది సత్యమే అని మాకు మనస వాచ కర్మేన నమ్ముతున్నాం అని వాళ్ళు చేయి చూపించండి ప్లీజ్. ఎంతమంది నమ్ముతున్నారు? రైట్, అలాగే ఉంచండి.
అలా ఉంచండి, ఒక నిమిషం ఆగండి, ఎందుకు కంగారు పడిపోతారు? నేను చెయ్యమని నొప్పి వస్తుందా? మిమ్మల్ని సిలుగానే ఇచ్చి నేటి మేకు కొట్టేసి ఇది ఇలా అంటమే కదా, ఎంతసేపు ఒక 5 నిమిషాలు వెయిట్. అందరూ ఎంతమంది ఒప్పుకున్నారో వాళ్ళందరూ చేయి చూపించాలి. ఇప్పటివరకు నేను విన్న వాక్యం సత్యమే, బైబిల్ గ్రంథంలో అలానే ఉందన్న వాళ్ళు చేయి చూపించాలి. రైట్, దీన్ని నేను ఫాలో అవుతాను అన్నవాళ్ళు అలాగే ఉంచండి, మిగిలిన దించేయండి. దీన్ని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నానండి. ప్రతి సత్కార్యంలో నేను కూడా పాలిభాగం తీసుకుంటాను. నేను భ్రష్టుని కాదు, భ్రష్టురాలిని కాదు. మా సంఘం చేస్తున్న ప్రతి సత్క్రియలో, మా సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి సత్కార్యంలో, మా సేవకుడి ద్వారా జరుగుతున్న ప్రతి సత్కార్యంలో నేను కూడా పాలిభాగస్తుని, నేను కూడా పాలిభాగస్తురాలని అన్న వాళ్ళు చేయి అలానే ఉంచండి. టీవీ టవర్లా చూపించండి. పూర్వకాలం యాంటెన్నాలు ఉండేవి. పూర్వకాలం ఏముండేవి? యాంటెన్నాలు ఉండేవి. ఎక్కడో ఇంటి మీద కట్టుకునేవాళ్ళం. వాటిని సరిగా రాకపోతే తిప్పేవాళ్ళం పైకి ఎక్కి, దూరదర్శన్ ఉన్న టైంలో. అలా ఉండాలి మీ చెయ్యి. ఇప్పుడు అలా ఉండాలి మీ చెయ్యి. ఉందా లేదా? అబద్ధాలు చెప్పకండి సుమా. మొన్ననే చెప్పాను, డాక్టర్ల దగ్గర, దేవుడి దగ్గర ఏం చెప్పకూడదట? అబద్ధాలు చెప్పకూడదట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పామనుకో, ఆ రోగానికి మందు కాకుండా ఇంకో రోగానికి ఇచ్చేస్తారు. ఇప్పుడు 2 రోగాలు వచ్చి వస్తావు, జాగ్రత్త. అర్థమైందా? అసలు తగ్గదు, కొత్తది యాడ్ అవుతుంది. అప్పుడు అనవసరంగా ముందే ప్రాణం పోద్ది. నెల బతికేవాడు, సంవత్సరం బతికేవాడు నెలకే పోతాడు, నెల బతికేవాడు వారానికే పోతాడు. అందుకే డాక్టర్ల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. అలాగే ఇంకో మాట, దేవుడి దగ్గర కూడా ఏం చెప్పకూడదు? అబద్ధాలు చెప్పకూడదు. డాక్టర్ దగ్గర అబద్ధం చెప్తే రోగం ఎక్కువ అవుద్ది, దేవుడి దగ్గర అబద్ధం చెప్తే శాపం ఎక్కువ అవుద్ది. రోగం కంటే ప్రమాదకరమైంది శాపం. కాబట్టి వద్దు, మనకి ఉన్నది ఉన్నట్టే మాట్లాడుకుందాం. అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అంతే. నిజమైతే నిజం, అబద్ధం అయితే అబద్ధం. మనకేం నష్టం లేదు. ఇక మీద సరిదిద్దుకుందాం అంతే. ఇంకా మనం జీవించున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? సరిదిద్దుకునే అవకాశాలు మన ముందు పుష్కలంగా ఉన్నాయని అర్థం. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థం. ఎప్పటివరకు ఒకవేళ తప్పు జరిగితే ఇక మీద సరిదిద్దుకోవాలి. రైట్, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టుడిగా ఉండకూడదు. ప్రతి సత్కార్యంలో ఎలా ఉండాలి సంగమా? పాలిభాగస్తులుగా ఉండాలి. మనం ఏ టైప్ అంటే, సభ అయిపోద్దా కనీసం కుర్చీ కూడా పక్కన పెట్టం. మనం ఏం చేస్తాం తెలుసా? పెళ్ళికి వచ్చిన పెద్దలు వాళ్ళు లేచి పదంట్రా పోదాం, ఆమె అనేసాడు అని పోతాం అంతే. ఆ కుర్చీలు ఎవడు సర్దుతాడు? ఎవడండి? ఉన్నారు కదా పనోళ్ళు, వీళ్ళు సర్దుకుంటారు. మనకేంటి? వీళ్ళు ఎవరు పనోళ్ళు? ఇంతకీ దేవుని పనోళ్ళు. మరి నువ్వెవరు పనోడివి? నేను అదిగో వాడి బయట మా వాడు ఉన్నాడండి. ఎవడాడు? జనకుడు. ఆడు పనోడినండి నేను. అదే నేను పోతా, నాకు ఖాళీ లేదు. ఎంత ఎంత ఒళ్ళు బద్ధకం మనకి. కనీసం మనం కూర్చొని కూర్చి తీసి, అయ్యా ఇది ఎక్కడ పెట్టమంటారు, పట్టుకోమంటారా అనకనే అలాగైతే అంటాం. ఇంట్లో కుర్చీ లేదండి, మా తోడుకోళ్ళు వస్తే కుర్చీ వేయడానికి లేదండి, మా తోడోళ్ళు వస్తే కుర్చీ వేయడానికి లేదు, పట్టుకెళ్ళిపోమంటారా? బాగుందండి, ఇది ఎర్రగా బాగుంది అంటే పాపం వాళ్ళ అద్దెతో పాటు ఏం కట్టాలి? దాన్ని రేటు కూడా ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు. సో అందుకని పట్టుపోకండి, ఎక్కడ పెట్టాలి అడిగి అక్కడ పెట్టేయడమే. ఇదేదో కీబోర్డ్ బాగుందండి ఏమంటే కీబోర్డ్ బాగుందండి, మా పిల్లడు వాడుకుంటాడు, కెమెరా ఇంకా బాగుందండి అంటే కుదరదు. ల్యాప్టాప్ బాగుంది, కెమెరా బాగుంది, లైట్లు బాగున్నాయి అనకూడదు. వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? అరే ఏమైనా సహకరించాలా, మేమైనా చెయ్యాలా, మాకు ఏమైనా పని ఉందా అని అడిగేవాళ్ళు ఉన్నారా? ఈ రోజుల్లో? అబ్బే, అయ్యగారు మీరు ఏదో సభలు నిర్వహిస్తున్నారట, అయ్యగారు మీరు ఏదో కార్యక్రమాలు చేస్తున్నారట, అయ్యగారు మీరు ఏదో ప్రోగ్రామ్ పెట్టారట, మరి మాకేమైనా పని ఉందండి, మేమైనా చేయమంటారా? ఆ ప్రోగ్రామ్కి మేమైనా సహకరించాలా? మీరు ఒకటే చేస్తే అలాగా, ఇది మన పని కదా, మన తండ్రి పని కదా, మన బాధ్యత కదా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా ముందుకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యా మీరు పలానా చోట పలానా కార్యక్రమం చేస్తున్నారట, లేదా ఉపవాస కూటాలట, లేకపోతే ఉద్యోగ సభలట, లేకపోతే మహా కార్యక్రమాలట, సెమినార్లట, ఇంకొకటట, మరి మేమైనా పాలిభాగం తీసుకోమంటారా? లేదా ఎక్కడో మందిర నిర్మాణం చేస్తున్నారట, మేమైనా పాలిభాగం తీసుకోమంటారా? మా పని ఏమైనా ఉందా అక్కడ? పోనీ అలా కాదు, అక్కడ ఏదో కడుతున్నారటండి, మరి నేను తాపి పని చేస్తానండి, లేకపోతే వడ్రంగి పని చేస్తానండి, నేను కరెంట్ పని చేస్తానండి, నేను వాటర్ పని చేస్తానండి, ఇంకో పని చేస్తాను, మన పని కదండి, మన మందిరం కదా, నేను ఏమైనా చెయ్యాలి అక్కడ? నన్ను ఏమైనా రమ్మంటారా? నాకు ఏమైనా అవకాశం ఇస్తారా? ఈ విశ్వాసం ఉందా? క్రేతుపట్నంలో కూడా లేదు. వాళ్ళు విశ్వాసం విషయంలో, సత్యం విషయంలో, సత్కార్యాల విషయంలో భౌతికంగానూ ఆత్మీయంగానూ 2 విధాలుగాను చచ్చిపోయి బ్రతుకుతున్నారు. వాళ్ళ చేతులు బలహీనమైపోయాయి. లోకానికి వ్యామోహం పెరిగిపోయింది. ప్రభు అంటాడు, భూమి మీద కాదురా నాయన ధనం కూర్చుకోవాల్సింది. ఎక్కడ కూర్చుకున్నాడు? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి అన్నాడు. ఆ విషయంలో వీళ్ళు ఇంకా బలహీనులు, ఇంకా వెనక్కి లాగేసేవాళ్ళు, ఇంకా వెనక్కి తగ్గేసేవాళ్ళు. పరలోకం వాళ్ళ దృష్టిలోనే లేదు, నిత్యజీవం వాళ్ళ దృష్టిలోనే లేదు, నిత్యజీవం వాళ్ళ ఆలోచనల్లోనే లేదు. మర్చిపోయారు. ఎవరిళ్ళు? క్రేతీలు. ఇంకా బతుకున్నారు క్రేతీలు. చచ్చిపోయారు అనుకుంటున్నారా? అబ్బే లేదు, వాళ్ళు ఫిజికల్గా చచ్చిపోయారు కానీ వాళ్ళ ఆత్మలు ఇంకా ఉన్నాయి. ఇక్కడెక్కడ తిరుగుతున్నాయి ఆ దురాత్మలు. క్రేతీలు దురాత్మలు ఇవి, క్రేతు నుండి వచ్చిన దురాత్మలు. ఆ క్రేతు దురాత్మ పట్టేసి ఇప్పటికీ అదే భావజాలం. అసహ్యులట, తిండిపోతులట, సోమరిపోతులట, అబద్ధికులు, సత్యం విషయంలో భ్రష్టులు, సత్కార్యాల విషయంలో భ్రష్టులు. దేవుడిని ఎరుగుదు అని చెప్పుకుంటారు కానీ ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులు అన్నాడు దేవుడు.
మరి అలా ఉండడం మనకు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రేపు పొద్దున్న ఆయన ఎదుర్కోవాలి, ఆయన ముందుకెళ్ళి నిలబడాలి. అందుకే ప్రతి ఒక్కరిని కఠినంగా గద్దించిన ఆయన, కరెక్ట్గా లేకపోతే గద్దించిన ఆయన అంటున్నాడు తన సేవకుడితో, గద్దింపు వినువాడు ధన్యుడు. గద్దింపును అసహించుకునేవాడు సామెతల గ్రంథంలో ఉంది, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. గద్దింపు వినువాడు ధన్యుడు. కాబట్టి ప్రతి సత్కార్యంలో మనం పాలిభాగస్థులం అయితేనే దేవుని సన్నిధిలో నిలబడగలం. హెబ్రీ పత్రిక చదవండి, 11వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి. ఎక్కడి నుంచి చూసారట వాళ్ళు? ఎలా తెలిసిందమ్మా వాళ్ళకి? దూరం నుండి చూస్తే లోపల ఆత్మ కనెక్ట్ అయి ఉంది కాబట్టి తెలిసిపోద్ది వాళ్ళకి. ఏమంటే ఒక్క మాట చెప్పనా, రాసి పెట్టేసుకోండి ఈ రాత్రి. ఎవరి హృదయంలో అయితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడో వారు పరలోకాన్ని ఎప్పటికప్పుడు అనుభవిస్తూనే ఉంటారు. పరలోకపు స్పర్శ వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఆ పరలోకానికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానా, ఈ లోకం నాకు శాశ్వతం కాదు, పరలోకమే నాకు ఆశ్రయం, నేను ఎప్పుడు వెళతానని ఆశగా ఎదురు చూస్తూనే ఉంటారు. మనం కూడా ఒక మంచి పాట రాశాను మీకు, ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము, నా యేసుని ఆగమనము మేఘాలపైన పయనము, ఏనాడో ఆ సుదినము వేచి ఉన్నది నా హృదయము, ఈ లోకము కాదు శాశ్వతము, పరలోకమే నాకు ఆశ్రయము. ఇలా క్రైస్తవ సమాజంలో ఎన్నో పాటలు ఉన్నాయి. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. ఇలా ఒకటి కాదు రెండు ఎన్నో పాటలు ఉన్నాయి. ఈ పాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? దేవునితో కనెక్ట్ అయిన ఆత్మీయ హృదయంలో నుండి వస్తుంది ఈ పాట. అప్పుడు వాళ్ళను నిద్రలేపినా, నిద్రలో ఉన్నా, పనిలో ఉన్నా, పరిచర్యలో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళ కోరిక ఒకటే, మేము యాత్రికులము పరదేశులమై ఉన్నామని ఒప్పుకొని మృతి చెందుతారు. వాళ్ళు ఆ నిత్య జీవానికి వెళ్ళే గుంపులో వారసులుగా బ్రతుకుతారు. కనెక్టెడ్ పీపుల్, దే ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్. వారు దేవునితో కనెక్ట్ అయి ఉన్నారు, దేవుని యొక్క సహవాసంలో ఉన్నారు, వర్ధిల్లుతున్నారు. సో కనుక వాళ్ళు చాలా చాలా శ్రద్ధగా వెతుకుతారట. భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి చెందిరి. వండర్ఫుల్ వర్డ్. నెక్స్ట్, ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా. ఎలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఓ క్రైస్తవ విశ్వాసి, నేను ముగింపులోకి వెళుతున్నాను. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమందిలో నీకు ఏ దేశం నుండి వచ్చావో ఆ స్పర్శ తగులుతుందా? ఆ జ్ఞాపకం ఉందా? ఆ పరలోకం గురించిన ఆలోచనలు ఉన్నాయా? ఆ నిత్యజీవం గురించిన ఆలోచన ఉందా? ఆ నిత్యజీవానికి వెళ్ళాలన్న ఆలోచన ఉందా? ఇదంతా నీలో ఉంటే ఏ దేశం నుండి వచ్చి తీరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకుంటారు. అలా జ్ఞాపకాల్లో మీరు ఉంచుకుంటే మరలా వెళ్ళటానికి మీకు వీలు కలిగి ఉంటుంది. ఏమవుతుంది? వీలు కలిగి ఉంటుంది. ఎవరి జ్ఞాపకాలలో అయితే పరలోకం లేదో వాళ్ళు పరిశుద్ధాత్మతో డిస్కనెక్ట్ అయి ఉన్నారని అర్థం. ఎవరైతే దేవుని సత్క్రియలలో లేరో వారు పరిశుద్ధాత్మతో డిస్కనెక్ట్ అయి ఉన్నారని అర్థం. ఎవరైతే దేవుని కార్యాభివృద్ధి కొరకు కష్టపడట్లేదో వారు డిస్కనెక్టెడ్ పీపుల్. సో జాగ్రత్త. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. దృశ్యరూపంగా మీకు కొన్ని ఆధారాలు చూపించి మాట్లాడాలనుకున్నాను, బట్ టైం లేదు, వాతావరణం కూడా అనుకూలించట్లేదు. సో నేను ముగింపులోకి వెళ్తున్నాను. ప్రభు చిత్తం అయితే రేపు మరిన్ని సంగతులు మీకు స్క్రీన్ల మీద చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మీరు కనెక్ట్ అయి ఉండండి. అలాగే లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా కనెక్ట్ అయి ఉండండి. ఈ యొక్క శుభ సమాచారాన్ని ఇతరులకు కూడా చేరవేయండి. ప్రభువు యొక్క పనిలో పాలి భాగస్థులు కండి. దేవుడటి ధన్యత మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెను. తల్లో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభ, ఈ 2 దినాలు కూడా మమ్మల్ని ప్రేమించి, ముఖ్యంగా రొట్ట వారి కుటుంబాన్ని ప్రేమించి, వారి ద్వారా తండ్రి ప్రభ, వారి యొక్క కుటుంబం ద్వారా, అలాగే ఎంతోమంది సేవకులైన సహకారులైన దేవుని పిల్లలందరి కష్టంతో ఇక్కడ ఉన్నటువంటి పరిచర్య జరిగిస్తున్నందుకు స్తోత్రం ప్రభ. ఇక్కడున్న దేవుని సేవకుల్ని, వారి సంఘాలు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. విశ్వాసులైన మీ పిల్లలందరినీ దీవించండి. లైవ్ ద్వారా వీక్షించిన పిల్లల్ని, వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. జరుగుతున్న పరిచర్య మీ చిత్తమైతే ఈ గడిచిన 2 రోజులు ఎలాగైతే జరిగిందో అలాగే రాబోయే 2 రోజులు కూడా మీ నామానికి మహిమకరంగా, మా అందరి జీవితాలకు దీవెనకరంగా జరుగునట్లు సహాయం దయచేయండి.
మీ కృప, మీ భద్రత, మీ సన్నిధి కాంతి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామాల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సోదరులు మోజెస్ కిరణ్ గారి దంపతులు కూడా నా హృదయపూర్వక నిండు వందనములు, అలాగే సంగీత మేడం గారికి నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి దైవ సేవకులకు, విశ్వాసులకు, దేవుని పిల్లలందరికీ మరొకసారి నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తూ, రేపటి దినాన్ని త్వరగా రండి, మరిన్ని సంగతులు నేర్చుకుందాం. ఈరోజు వర్షం వచ్చిందని చాలామంది ఆగిపోయారు. సో దయచేసి వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఇక్కడ కాకపోతే లోపలైనా సభ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా మీరందరూ హాజరవ్వండి, దేవుని వాక్యానికి మీరు విధేయులు అవ్వండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.